హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. సో ఇప్పుడు మనం SA-16 చూద్దాము, యూజింగ్ ద వర్క్ ఆఫ్ ఇంటర్నల్ ఆడిటర్స్. సో యూజింగ్ ద వర్క్ ఆఫ్ ఇంటర్నల్ ఆడిటర్స్ అన్నప్పుడు ఏంటంటే ఇక్కడ డైరెక్ట్ అసిస్టెన్స్ అండ్ జనరల్గా వాళ్ళు పర్ఫామ్ చేసిన వర్క్స్ మనం యూజ్ చేసుకోవడానికి ట్రై చేస్తాము. సో ఇక్కడ ఏంటంటే మెయిన్గా ఈ స్టాటర్ ఆడిట్ ఎప్పుడైతే కండక్ట్ చేస్తున్నామో ఇంటర్నల్ ఆడిట్ పర్ఫామ్ చేసిన ఆల్రెడీ యాక్టివిటీస్ ఏదైనా ఇన్సిగ్నిఫికెంట్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో మనం అవన్నీ మళ్ళీ వెరిఫై చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇన్సిగ్నిఫికెంట్ ఏరియాస్ కాబట్టి అక్కడ రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి. సో వాళ్ళు చేసిన రిపోర్ట్స్ మనం యూజ్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఏంటంటే వాళ్ళ డైరెక్ట్ అసిస్టెన్స్ అనేది మనం తీసుకోవచ్చు. డైరెక్ట్ అసిస్టెన్స్ తీసుకోవచ్చు. ఎందుకోసం అది ఎప్పుడు తీసుకోవాలి అండ్ దానికి తీసుకునే ముందు ఏమేమి కన్సిడర్ చేయాలి. ఏదైనా డైరెక్ట్ అసిస్టెన్స్ అయినా సరే వాళ్ళు చేసిన వర్క్ అయినా సరే మనం కన్సిడర్ చేసేటప్పుడు దానికోసం అని చెప్పి ఈ స్టాండర్డ్లో ఉంటుందన్నమాట. బిఫోర్ కన్సిడరింగ్ దెమ్ వాట్ ఆర్ ది ఫ్యాక్టర్స్ వీ షుడ్ కన్సిడర్ అండ్ ఏవే ఏరియాస్లో వాళ్ళని మనం అసిస్టెన్స్ అనేది డైరెక్ట్ తీసుకోకూడదు అంటే వాళ్ళని ఎక్కడ ఇన్వాల్వ్ చేయకూడదు అనే పాయింట్ ఉంటుంది. దాని తర్వాత ఇంకా డాక్యుమెంటేషన్ ఆ వర్క్స్ ఉంటాయి అంతే. జనరల్లీ ఏంటంటే ఆ టైం సేవింగ్ ఫ్యాక్టర్ కోసం అండ్ ఇన్సిగ్నిఫికెంట్ ఏరియాస్ మన టైం వేస్ట్ చేయకూడదు అని చెప్పి దానికోసం అనమాట మనం ఇంటర్నల్ ఆడిట్ ఫంక్షన్ యూజ్ చేసుకుంటాం. అది అండ్ కాకపోతే యూజ్ చేసే ముందు ఏంటంటే వాళ్ళ యొక్క క్యాపబిలిటీస్ అవన్నీ వాళ్ళ ఇంటిగ్రిటీ ఇవన్నీ అవన్నీ చూడాలన్నమాట. సో అవి ఏంటి అనేది ఒక్కొక్కటి మనం చూద్దాం. ఇది కూడా హార్డ్లీ 15 to 20 minutes పడుతుంది, అంతమించి పట్టదు. సో ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. సో యూజింగ్ ద వర్క్ ఆఫ్ ఇంటర్నల్ ఆడిట్ ఫంక్షన్, evaluating the work of internal audit function or rely on work of internal auditor. While determining whether work of internal auditors can be used, external auditor shall evaluate extent to which internal audit function, organizational status, and relevant policies and procedures support objectivity of internal auditors, level of competence of internal audit function, whether internal audit function applies systematic and disciplined approach. So ఈ 3 points అనేది చూసుకోవాలి while determining the work whether work of internal auditors can be used అని చెప్పేదాము. ఏంటది? ఎక్స్టెంట్ టు విచ్ ఇంటర్నల్ ఆడిట్ ఫంక్షన్, ఆర్గనైజ్ స్టేటస్ అండ్ రెలవెంట్ పాలసీస్ అండ్ ప్రొసీజర్స్ సపోర్ట్ ఆబ్జెక్టివిటీ ఆఫ్ ఇంటర్నల్ ఆడిటర్స్. సో ఏంటంటే ఆర్గనైజ్ స్ట్రక్చర్ అండ్ పాలసీ అండ్ ప్రొసీజర్స్ ఏదైతే ఉన్నాయో ఈ ఇంటర్నల్ ఆడిటర్స్ అనే వాళ్ళని ఆబ్జెక్టివ్గా ఉండనిస్తుందా లేదా అండ్ ఇండిపెండెంట్గా ఉండనిస్తుందా లేదా, ఇది ఎలా డిసైడ్ చేసుకోవాలంటే ఇప్పుడు మనోళ్ళు ఇంటర్నల్ ఆడిటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసిన ఆడిట్ చేసిన తర్వాత ఏమైనా అబ్జర్వేషన్స్ ఏమన్నా ఉంటే డైరెక్ట్గా ఆడిట్ కమిటీకి కానీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, ఇన్కేస్ ఆడిట్ కమిటీ ఉంటే ఆడిట్ కమిటీకి లేదా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి డైరెక్ట్గా ఇన్ఫార్మ్ చేస్తున్నారు అంటే మేనేజ్మెంట్కి ఏం చెప్పకుండా. సో ఇక్కడ ఏంటంటే మనం ఇండిపెండెన్స్ అనేది కన్సిడర్ చేసుకోవచ్చు, అంటే ఇండిపెండెన్స్ అనేది ఉంది వాళ్ళకి. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఇండిపెండెంట్గా అండ్ అన్బయాస్డ్గా ఆడిట్ అనేది చేస్తున్నారు కాబట్టి మనం ఇక్కడ క్వాలిఫికేషన్ అనేది తీసుకోవచ్చు, ఆబ్జెక్టివిటీగా బిహేవ్ చేస్తున్నారు అని చెప్పి. దాని తర్వాత లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఆఫ్ ఇంటర్నల్ ఆడిట్ ఫంక్షన్, వాళ్ళ కాంపిటెన్స్ అంటే ఏ విధంగా చూసుకోవచ్చు, బై క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్. ఈ రెండింటి ద్వారా ఏంటో వాళ్ళ కాంపిటెన్స్ ఏంటో మనకు తెలుస్తుంది, అది ఏంటి అని చెప్పి చూసుకోవాలి. నెక్స్ట్ వెదర్ ఇంటర్నల్ ఆడిట్ ఫంక్షన్ అప్లై సిస్టమేటిక్ అండ్ డిసిప్లిన్డ్ అప్రోచ్. సిస్టమేటిక్ అండ్ డిసిప్లిన్డ్ అప్రోచ్ అంటే వెల్ డాక్యుమెంటెడ్ అనేది ఫాలో అవ్వాలి. ప్లాన్స్ ఇవన్నీ ఆడిట్ ప్లాన్స్, ఆడిట్ స్ట్రాటజీస్ అన్నీ చూసుకొని ఎలా పర్ఫామ్ చేస్తున్నాడు ఆడిట్ అనేది మనం చెక్ చేయాలి. సో ఈ 3 కండిషన్స్ కానీ క్వాలిఫై కానీ అయితే మనము ఆ ఇంటర్నల్ ఆడిట్ ఫంక్షన్ దాన్ని మనం యూజ్ చేసుకోవచ్చు ఫర్ అవర్ వర్క్. సో ఏవే కండిషన్స్? బేస్డ్ ఆన్ ది ఆర్గనైజ్ స్ట్రక్చర్ అండ్ పాలసీస్ అండ్ ప్రొసీజర్స్ ఇంటర్నల్ ఆడిటర్స్ ఆర్ పెర్ఫార్మింగ్ ఆబ్జెక్టివ్లీ. నెక్స్ట్ లెవెల్ ఆఫ్ కాంపిటెన్స్, దాని తర్వాత ఏంటంటే సిస్టమేటిక్ అండ్ డిసిప్లిన్ అప్రోచ్. ఈ 3 points. నెక్స్ట్ ఫర్దర్ ఎక్స్టర్నల్ ఆడిటర్ షాల్ నాట్ యూజ్ ఆఫ్ ఇంటర్నల్ ఆడిట్ ఫంక్షన్ ఇఫ్ డిటర్మైన్స్ దట్ ఏముండి దీని పైన చెప్పిన కండిషన్స్ ఆపోజిట్ ఏంటి? నాట్ ఆబ్జెక్టివిటీ, నాట్ కాంపిటెంట్, నో వెల్ డాక్యుమెంటెడ్ డిసిప్లిన్డ్ అప్రోచ్, అవే ఉంటాయి. నెక్స్ట్ నోట్, ఇన్ కేస్ ఆఫ్ హైయర్ అసెస్డ్ రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్ విచ్ రిక్వైర్స్ మోర్ జడ్జ్మెంట్ ఇన్ ప్లానింగ్ అండ్ పర్ఫార్మింగ్ ప్రొసీజర్స్, ఎక్స్టర్నల్ ఆడిటర్ will need to perform more procedures directly and make less use of internal audit function. So for example, valuation of financial instruments. ఈ వాల్యుయేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ అనేది ఇక్కడ రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే డైరెక్ట్గా ఇంటర్నల్ ఆడిటరే డైరెక్ట్గా ఎక్స్టర్నల్ ఆడిటరే ఆ ప్రొసీజర్స్ అనేది పర్ఫామ్ చేయాలి. ఇక్కడ ఇంటర్నల్ ఆడిట్ యొక్క ఫంక్షన్ని తక్కువగా యూజ్ చేసుకోవాలి. సో ఎందుకని? రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్ హైగా ఉంటుంది కాబట్టి. సో ఇది వన్ ఆఫ్ ద ఏరియా ఇన్ విచ్ ఇంటర్నల్ ఆడిట్ ఫంక్షన్ షుడ్ నాట్ బి యూజ్డ్. ఇలాంటివి ఇంకా ఉన్నాయి, తర్వాత ఫర్దర్గా వస్తాయి. సో అందులో ఫస్ట్ ఏంటంటే రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్ అనేది. ఇంతటితో మనకి యూజింగ్ ద వర్క్ ఆఫ్ ఇంటర్నల్ ఆడిట్ ఫంక్షన్ అయిపోయింది. సో ఇవేమి ఏ కండిషన్స్లో మనం యూజ్ చేసుకోవచ్చు, ఏ కండిషన్స్లో మనం యూజ్ చేయకూడదు.
ఏ కండిషన్స్లో యూజ్ చేయకూడదు అనేది జస్ట్ ఏ కండిషన్స్లో యూజ్ చేయడానికి ఆపోజిటే. ఏంటవి ఆర్గనైజ్డ్ పాలసీస్ అండ్ ప్రొసీజర్స్ వాటి యొక్క స్ట్రక్చర్ ఇన్ విచ్ సపోర్ట్స్ ఆబ్జెక్టివ్లీ టు ఇంటర్నల్ ఆడిటర్స్. తర్వాత లెవెల్ ఆఫ్ కాంపిటెన్స్, దాని తర్వాత వెల్ డాక్యుమెంటెడ్ అండ్ డిసిప్లిన్డ్ అప్రోచ్. రివర్స్లో ఏంటంటే నాట్ని పెట్టుకుంటే అయిపోతుంది. నెక్స్ట్ యూజింగ్ ది ఇంటర్నల్ ఆడిటర్స్ టు ప్రొవైడ్ డైరెక్ట్ అసిస్టెన్స్. ఇక్కడ ఏంటంటే ఇంటర్నల్ ఆడిట్ ఫంక్షన్ అనమాట. ఇక్కడ ఏంటంటే డైరెక్ట్ అసిస్టెన్స్ అంటే డైరెక్ట్గా ఎక్స్టర్నల్ ఆడిటర్ కింద ఇతను వర్క్ చేస్తాడు. ఆ ఇంటర్నల్ ఫంక్షన్ అనేది ఇంటర్నల్ ఆడిట్ ఫంక్షన్ అనేది అసిస్టెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో అది చేయాలంటే ఏమేమి పాటించాలి ముందు? అప్టైన్ రిటర్న్ అగ్రిమెంట్ ఫ్రమ్ ఎంటిటీ అండ్ ఇంటర్నల్ ఆడిటర్స్. అగ్రిమెంట్ తీసుకోవాలి. ఏం తీసుకోవాలి? అప్టైన్ రిటర్న్ అగ్రిమెంట్ ఫ్రమ్ ఎంటిటీ దట్ ఇంటర్నల్ ఆడిటర్స్ విల్ ఫాలో ఎక్స్టర్నల్ ఆడిటర్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ ఎంటిటీ విల్ నాట్ ఇంటర్వీన్ ఇన్ సచ్ వర్క్. సో ఎక్స్టర్నల్ ఆడిటర్ ఏవైతే కండిషన్స్ ఇస్తున్నారో, అది చేయండి ఇది చేయండి ఆర్డర్స్ ఇస్తున్నారో అది మాత్రమే ఇంటర్నల్ ఆడిటర్స్ అనేది ఫాలో అవ్వాలి. ఇందులో మేనేజ్మెంట్ ఎటువంటి ఇంటర్ఫియరెన్స్ అనేది ఉండకూడదు. సో ఇది మేనేజ్మెంట్ దగ్గర నుంచి తీసుకోవాలి రిటర్న్ రిప్రజెంటేషన్. నెక్స్ట్ after written agreement from internal auditors that they will keep confidential special matters as instructed by external auditor. So some points may be there which are highly confidential and which are material too. సో ఇవేంటంటే ఇంటర్నల్ ఆడిటర్ అనేవాడు ఎవరు పడితే వాళ్ళు డిస్కస్ మామూలు జనరల్గానే మనకు ఒక రూల్ ఉంది కదా, ఎవరికి పడితే వాళ్ళకి మనం అన్లెస్ క్లయింట్ పర్మిషన్ ఉంటే తప్పితే మనం డిస్క్లోజ్ చేయకూడదని చెప్పి. సో ఇక్కడ ఇలాగే ఏంటంటే ఎక్స్టర్నల్ ఆడిటర్ కింద వర్క్ చేస్తున్నాడు కాబట్టి అతను చెప్పిన మ్యాటర్స్ అన్నీ ఏంటంటే డిస్క్లోజ్ అనేది చేయకూడదు బికాస్ దే ఆఫ్ ది కాంప్లెక్స్ నేచర్. సో అదొక పాయింట్. సో ఈ టూ అగ్రిమెంట్స్ అనేది తీసుకోవాలి మేనేజ్మెంట్ దగ్గర నుంచి, ఇంటర్నల్ ఆడిట్ ఫంక్షన్ నుంచి. ఏవేవి? మేనేజ్మెంట్ దగ్గర నుంచి వచ్చి ఇంటర్నల్ ఆడిటర్స్ ఎక్స్టర్నల్ ఆడిటర్ ఆర్డర్స్ తీసుకుంటారు అండ్ మేనేజ్మెంట్ అనేది ఇంటర్వ్యూన్ అవ్వకూడదు మీటింగ్లో. నెక్స్ట్ ఇంటర్నల్ ఆడిటర్స్ దగ్గర నుంచి ఏం తీసుకోవాలంటే షుడ్ నాట్ డిస్క్లోజ్ ఎనీ మ్యాటర్స్ విచ్ ఆర్ కాంప్లెక్స్ ఇన్ నేచర్ అంటిల్ స్పెసిఫైడ్ బై ఎక్స్టర్నల్ ఆడిటర్. ఆ 2 పాయింట్స్. నెక్స్ట్ factors for determining nature and extent of work that can be assigned to internal auditors. సో ఇక్కడ నేచర్ అండ్ ఎక్స్టెంట్ అంటే ఏంటంటే నేచర్ అంటే టైప్ ఆఫ్ వర్క్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ వర్క్ అంటే అప్ టు విచ్ లెవెల్ మనం ఇంటర్నల్ ఆడిట్ డైరెక్ట్ అసిస్టెన్స్ అనేది మనం తీసుకోవచ్చు అని చెప్పి పాయింట్. సో ఇక్కడ నేను ఇందాక చెప్పాను కదా, కొన్ని ఏరియాస్లో మన ఇంటర్నల్ ఆడిటర్స్ అనే వాళ్ళ పర్ఫార్మెన్స్ అనేది తీసుకోకూడదు మనం. అందులో ఒక కేసు ఆల్రెడీ మనం చూసాం, రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్ ఈస్ హై అన్నప్పుడు. సో అలాగా ఇంకేమైనా కేసెస్ ఉన్నాయని చూసుకుంటాం. చూడండి, in determining nature and extent of work that may be assigned to internal auditors, external auditors shall consider following factors. AVAV assess amount of judgment involved in planning and performing audit procedures. సో ఇక్కడ జడ్జిమెంట్ ఇన్వాల్వ్, ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ ట్రాన్సాక్షన్స్ తీసుకుంటే అక్కడ జడ్జిమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఏమన్నా ఉందా? లేదు, తక్కువగా ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే ఈ వర్క్ అయితే మనం వాళ్ళకి అసైన్ చేయొచ్చు. అదే జడ్జిమెంట్ ఎక్కువగా ఉంది అంటే ప్రొఫెషనల్ జడ్జిమెంట్ అనేది ఎక్స్టర్నల్ ఆడిటర్ తీసుకోవాలి. అప్పుడు ఏం చేస్తాడు, ఆ వర్క్ అనేది ఇంటర్నల్ ఆడిటర్స్కి ఇవ్వకూడదు. అదొక పాయింట్. నెక్స్ట్ అసెసర్ రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్. ఇంత పాయింట్ మాట్లాడంగా వాల్యుయేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్. అదే ఇక్కడ సేల్స్ ట్రాన్సాక్షన్ పరంగా అయితే ఇక్కడ రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్ అనేది తక్కువగా ఉంటుంది, సో ఇవ్వచ్చు. నెక్స్ట్ external auditors evaluation of existence of threats to objectivity and competence of internal auditors. It includes inquiry of internal auditors regarding interest and relationships that may create threat to their objectivity. So ఈ వాళ్ళ ఒక ఆబ్జెక్టివిటీ అండ్ కాంపిటెన్స్. ఆబ్జెక్టివిటీ అంటే అన్బయాస్డ్నెస్ అండ్ కాంపిటెన్స్ అంటే వాళ్ళ యొక్క స్కిల్స్ బేస్డ్ ఆన్ ది క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ అనేది అవి వాళ్ళు ఎక్వైర్ చేసుకుంటారు. సో దీన్ని కంటిన్యూస్గా ఎవాల్యుయేట్ చేస్తూ ఉండాలి. దాంతోపాటు ఏం చేయాలంటే ఎంక్వైరీ చేయాలి ఇంటర్నల్ ఆడిటర్స్ ఏమని, వాళ్ళ యొక్క రిలేషన్షిప్ క్లయింట్తో ఎలా ఉంటుంది అండ్ ఎప్పటి నుంచి ఉంది అని చెప్పి మనం అసెస్ చేసుకోవాలి. బికాజ్ క్లయింట్ రిలేషన్షిప్ అనేది లాంగ్గా ఉంటే అదేమవుతుంది, అక్కడ బయాస్నెస్ ఏర్పడిపోతుంది. సో అక్కడ ఆబ్జెక్టివిటీ అనేది దెబ్బతింటుంది. సో అందువల్ల ఆ పాయింట్ అనేది కన్సిడర్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఏం చూసాం, ఫ్యాక్టర్స్ ఫర్ డిటర్మైనింగ్ నేచర్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ వర్క్ దట్ కెన్ బి అసైన్ టు ఇంటర్నల్ ఆడిటర్స్. ఏవే పాయింట్స్? 3 పాయింట్స్ కన్సిడర్ చేసుకోవాలి. ఇక్కడ మీరు మైండ్లో ఏం పెట్టుకోవాలంటే కొన్ని పాయింట్స్ ఉంటే ఆ పాయింట్స్ అనేవి మోర్గా ఉంటే సిగ్నిఫికెంట్గా ఉంటే అవి ఇంటర్నల్ ఆడిటర్స్కి ఇవ్వకూడదని గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ సేల్స్ ట్రాన్సాక్షన్స్ ఆర్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్సే తీసుకోండి. ఇప్పుడు జడ్జిమెంట్ ఇన్వాల్వ్ దగ్గర ఏంటంటే ఇన్ ప్లానింగ్ అండ్ పర్ఫార్మింగ్ ఆడిట్ ప్రొసీజర్స్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ అనుకోండి మోర్గా ఉంటుంది. సో ఈ వర్క్ అనేది ఇంటర్నల్ ఆడిటర్స్ కానీ ఇవ్వకూడదు. నెక్స్ట్ రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్ అనేది ఈ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ ట్రాన్సాక్షన్స్లో ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది ఇవ్వకూడదు. సో అండ్ ఆబ్జెక్టివిటీ అండ్ కాంపిటెన్స్ అనేది ఎక్కడైతే లెస్గా ఉంటుందో అప్పుడు కూడా మనం ఏంటంటే ఇంటర్నల్ ఆడిట్ ఫంక్షన్ అనేది యూజ్ చేసుకోకూడదు. దీన్ని ఎలా తెలుసుకోవాలంటే క్లయింట్ అండ్ ఇంటర్నల్ ఆడిట్ ఫంక్షన్ మధ్య రిలేషన్షిప్ ఎలా ఉంది అనేది మనం కన్సిడర్ చేయాలి, ఎంక్వైరీ చేయాలి, దాన్ని బట్టి కన్సిడర్ చేయొచ్చు. సో ఇది పాయింట్స్ అనమాట. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఇప్పుడు జరిగింది చూద్దాం. యూజింగ్ ద వర్క్ ఆఫ్ ఇంటర్నల్ ఆడిట్ ఫంక్షన్.
ఏమేమి కన్సిడర్ చేసుకోవాలని చెప్పాం? బేస్డ్ ఆన్ ది ఆర్గనైజ్డ్ స్టేటస్, పాలసీస్ అండ్ ప్రొసీజర్స్, సపోర్ట్స్ ఆబ్జెక్టివిటీ టు ఇంటర్నల్ ఆడిటర్స్ అండ్ కాంపిటెన్స్ చెక్ చేస్తాము. దాని తర్వాత వెల్ డిజైన్డ్ అండ్ డాక్యుమెంటెడ్ అప్రోచ్. ఈ పాయింట్స్ ఏ కండిషన్స్లో మనం యూజ్ చేసుకోకూడదు, దానికి ఆపోజిట్ పాయింట్స్. అందులో ఒక పాయింట్ ఏంటి, రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్ పాయింట్ ఉంది కదా, అది కానీ మోర్ జడ్జ్మెంట్ కానీ ఇన్వాల్వ్ అయ్యే పని అయితే ఎక్స్టర్నల్ ఆడిటర్ మాత్రమే ప్రొసీజర్స్ అనేవి పర్ఫామ్ చేయాలి. అండ్ ఇంటర్నల్ ఆడిటర్ యొక్క హెల్ప్ అనేది తక్కువగా తీసుకోవాలి, అసలు తీసుకోకూడదు లేదా తక్కువగా తీసుకోవాలి. అది పాయింట్ యూజింగ్ ద వర్క్ ఆఫ్ ఇంటర్నల్ ఫంక్షన్. నెక్స్ట్ డైరెక్ట్ అసిస్టెన్స్. డైరెక్ట్ అసిస్టెన్స్కి వచ్చేసరికి ఏంటంటే ఫస్ట్ మన మేనేజ్మెంట్ దగ్గర నుంచి అండ్ ఇంటర్నల్ ఆడిట్ ఫంక్షన్ దగ్గర నుంచి ఏంటంటే 2 రిటర్న్ అగ్రిమెంట్స్ అనేవి తీసుకోవాలి. మేనేజ్మెంట్ దగ్గర నుంచి ఏంటంటే ఇంటర్నల్ ఆడిట్ ఫంక్షన్ అనేది ఎక్స్టర్నల్ ఆడిటర్ యొక్క ఆర్డర్స్ అనేవి ఫాలో అవుతుంది అండ్ ఇందులో ఎటువంటి మేనేజ్మెంట్ ఇంటర్వెన్షన్ అనేది ఉండకూడదు. అండ్ నెక్స్ట్ ఇంటర్నల్ ఆడిట్ ఫంక్షన్ దగ్గర నుంచి ఏం తీసుకోవాలంటే కాంప్లెక్స్ మ్యాటర్స్ ఏవైతే ఉన్నాయో అవి డిస్క్లోజ్ చేయము, అంటే సీక్రెట్స్గా ఉంచుతాము అని చెప్పి తీసుకోవాలి, అంటిల్ స్పెసిఫైడ్ బై ఎక్స్టర్నల్ ఆడిటర్. దాని తర్వాత ఏంటంటే డిటర్మైన్ నేచర్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ వర్క్ దట్ కెన్ బి అసైన్ టు ఇంటర్నల్ ఆడిటర్స్. ఏవైపోయి 3 పాయింట్స్ కన్సిడర్ చేస్తాం. జడ్జిమెంట్స్ ఇన్వాల్వ్డ్, అసెసర్ రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్, కాంప్రమైజ్ ఆఫ్ ఆబ్జెక్టివిటీ అండ్ కాంపిటెన్స్. ఈ 3 పాయింట్స్. సో ఇక్కడ మీరు సేల్స్ ట్రాన్సాక్షన్స్ ఆర్ మెజరింగ్ ఆఫ్ ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ అని గుర్తుపెట్టుకుంటే మీకు కాన్సెప్ట్ అనేది ఈజీగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ సర్కమ్స్టాన్సెస్ వేర్ ఇంటర్నల్ ఆడిటర్స్ కెనాట్ బి యూజ్డ్ టు ప్రొవైడ్ డైరెక్ట్ అసిస్టెన్స్. సేమ్ పైన ఉండే పాయింట్సే ఉంటాయి. అక్కడ ఏం చెప్పాడు, ఏ వర్క్ చేయొచ్చు అన్నాడు, జడ్జిమెంట్ తక్కువ ఉంటుంది, రిస్క్ అసెస్మెంట్ తక్కువ ఉంటుంది, కాంపిటెన్స్ అది కాంపిటెన్స్ అండ్ ఆబ్జెక్టివిటీ అనేది కాంప్రమైజ్ కాలేదు అనే పాయింట్ చెప్తాడు. ఇక్కడ ఏంటంటే అదే పాయింట్స్ ప్లస్ ఎక్స్ట్రా 2-3 పాయింట్స్ చెప్తాడు. ఏం చెప్తాడు, external auditors shall not use internal auditors to provide direct assistance to perform procedures that involve making significant judgments. ఆ సిగ్నిఫికెంట్ జడ్జిమెంట్స్ అంటే ఏంటి అని చెప్తాడు. సిగ్నిఫికెంట్ జడ్జిమెంట్స్ అంటే ఏంటి, జడ్జిమెంట్ అనేది మోర్గా ఇన్వాల్వ్ అవుతుంది. అవి ఏంటని చెప్పి ఒక కండిషన్. ఇదేంటంటే ఇంక్లూజివ్ లిస్ట్ అనమాట, ఎక్స్క్లూజివ్గా కాదు, ఇవే ఉండాలని కాదు, ఇంక్లూజివ్ లిస్ట్. బట్ మనకి ఏంటంటే ఇక్కడ ఇచ్చారు కాబట్టి మనం ఇవే రాయాలి. అది అవి ఏంటంటే సిగ్నిఫికెంట్ జడ్జిమెంట్స్ ఇంక్లూడ్స్ ది ఫాలోయింగ్: అసెసింగ్ రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్, రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్ తక్కువ ఉందా ఎక్కువ ఉందా, ఎవాల్యుయేటింగ్ సఫిషియన్సీ ఆఫ్ టెస్ట్ పర్ఫార్మ్డ్ అంటే ఈ టెస్ట్ అనేది పర్ఫామ్ చేశారా ఉండాలి, సఫిషియంట్ అప్రాపరియేట్ ఆడిట్ ఎవిడెన్స్ అనేది మనం ఎక్వైర్ చేసినట్టు ఉండాలి. అలా ఉన్నాయి లేదా, సఫిషియన్సీ ఆఫ్ టెస్ట్ పర్ఫార్మ్డ్, ఈ సఫిషియంట్ అప్రాపరియేట్ ఆడిట్ ఎవిడెన్స్ ఎక్వైర్ చేయడానికి ఈ టెస్ట్ అనేది సరిపోతుందా లేదా, ఎవాల్యుయేటింగ్ అప్రాపరియేట్నెస్ ఆఫ్ మేనేజ్మెంట్ యూజ్ ఆఫ్ గోయింగ్ కన్సర్న్ అజంప్షన్. సో అసలు గోయింగ్ కన్సర్న్ అజంప్షన్ అనేది యూజ్ చేసిందా లేదా, యూజ్ చేస్తే పర్ఫెక్ట్గా యూజ్ చేసిందా లేదా అని చూసుకోవాలి. అంటే ఇన్ ద సెన్స్ ఏంటంటే దాన్ని ఎవాల్యుయేట్ చేసినప్పుడు ఏంటంటే మామూలుగా మనకి అకౌంటింగ్ అనేది మారిపోతుంది. గోయింగ్ కన్సర్న్ అజంప్షన్ ఫెయిల్ అయింది అనుకోండి, అన్ని లిక్విడిటీ బేస్లో చేస్తారు. గోయింగ్ కన్సర్న్ అజంప్షన్ అనేది కరెక్ట్గా ఉన్నప్పుడే మనం అది ఆర్గనైజేషన్ అనేది రన్ అవుతుంది నీట్గా. సో ఇది మనం SA 570లో చూస్తాము. ప్రజెంట్ ఏంటంటే గుర్తుపెట్టుకోండి, గోయింగ్ కన్సర్న్ అజంప్షన్ అప్రాపరియేట్గా మెజర్ చేసిందా లేదా, ఎవాల్యుయేటింగ్ సిగ్నిఫికెంట్ అకౌంటింగ్ ఎస్టిమేట్స్ గురించి, ఎవాల్యుయేటింగ్ అడిక్వసీ ఆఫ్ డిస్క్లోజర్స్ ఇన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ చేయాల్సిన డిస్క్లోజ్ అని చేసిందా లేదా. సో ఇక్కడ మీకు ఒక పాయింట్ చెప్పాలంటే ఎయిర్ ఇండియా జెట్ ఇండియా సంథింగ్ ఏదో ఉంటుంది. అందులో ఏంటంటే మామూలుగా ఆ ఎయిర్పోర్ట్ అనేది ఎయిర్ ఇండియా అనేది ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంది, ఎయిర్ ఇండియా అని అనుకుంటాను. అదేంటంటే కంటిన్యూస్లీ లాసెస్లో ఉంటుంది, క్రోర్స్ ఆఫ్ లాసెస్లో ఉంటుంది. సో బట్ కానీ అది గోయింగ్ కన్సర్న్ అజంప్షన్లోనే రన్ చేస్తారు. ఎందుకనంటే మనకి డిస్క్లోజర్స్లో వాళ్ళు పాయింట్ ఇస్తారు. ఏమి ఇస్తారంటే మాకు గవర్నమెంట్ నుంచి బ్యాక్ అండ్ సపోర్ట్ ఉంది ఈ ఫండ్స్ రూపంలో. సో అందువల్ల మేము బిల్స్ అయినా ఏమైనా సరే మేము క్లియర్ చేయగలము, ఏదైనా లైబిలిటీస్ ఆర్ బ్యాంక్ లోన్స్ ఏవైనా కానీ మేము క్లియర్ చేయగలము అని చెప్పి ఒక పాయింట్ ఇస్తాడు. సో దానివల్ల ఏంటంటే ఇది బికాస్ ఆఫ్ బ్యాక్ అండ్ సపోర్ట్ ఫ్రమ్ ది గవర్నమెంట్ ఈ గోయింగ్ కన్సర్న్ అజంప్షన్ అనేది జనరల్గా లేదు. కానీ ఆ బ్యాక్ అండ్ సపోర్ట్ వల్ల ఏంటంటే వాళ్ళ గోయింగ్ కన్సర్న్ అజంప్షన్ అనేది వచ్చింది. అంటే బిజినెస్ రన్ అయ్యేదానికి ఒక టూల్ ఉంది బ్యాక్ ఎండ్లో. సో అందువల్ల ఏంటంటే గోయింగ్ కన్సర్న్ అజంప్షన్ తీసుకున్నాం. బట్ ఇది ఆ డిస్క్లోజర్ అనేది కానీ ఇవ్వకపోతే అప్పుడు ఏమవుతుంది, గోయింగ్ కన్సర్న్ అజంప్షన్ అనేది ఆడిటర్ చెక్ చేసినప్పుడు ఫెయిల్ అవుతుంది. దాన్ని బట్టి ఏం చేస్తాడు, మార్చమంటాడు. మార్చలేదు అంటే మనోడు ఏం చేస్తాడు, అడ్వర్స్ ఒపీనియన్ చేస్తాడు డైరెక్ట్గా. సో ఇక్కడ పోనీ వీళ్ళు ఏం చెప్పారు, సరే మా గవర్నమెంట్ నుంచి బ్యాక్ అండ్ సపోర్ట్ ఉందని చెప్పారు, అదే డిస్క్లోజ్ చేయమని చెప్పాలి. సో అక్కడ డిస్క్లోజ్ చేస్తేనే దానికి వ్యాలిడిటీ ఉంటుంది. అక్కడ కూడా జడ్జిమెంట్ ఇన్వాల్వ్ కదా. ఒక చిన్న గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్స్ది ఒక పాయింట్ అనేది అక్కడ మెన్షన్ చేయకపోతే టోటల్ బ్యాలెన్స్ షీట్ అనేది మారిపోతుంది, టోటల్ ఆడిట్ రిపోర్ట్ అనేది చేంజ్ అయిపోతుంది. సో అందువల్ల అంత సిగ్నిఫికెంట్ పాయింట్ కాబట్టి జడ్జిమెంట్ కాబట్టి అది ఇంక్లూడ్ చేశారా లేదా అనేది అక్కడ పాయింట్ మెన్షన్ చేయాలి. అదొక పాయింట్. నెక్స్ట్ ఇంత సిగ్నిఫికెంట్ జడ్జిమెంట్స్ అయిపోయింది. నెక్స్ట్ అనమాట
relate to higher assessed risk of material misstatement which requires more than limited judgment. So the risk of material misstatement which requires more judgment, financial instrument point. Next, relate to work in which internal auditor involves and already reported to management. ఈ వర్క్లో ఆల్రెడీ ఇంటర్నల్ ఆడిటర్ అనేది పర్ఫామ్ చేశారు అండ్ మేనేజ్మెంట్కి రిపోర్ట్స్ అని కూడా సబ్మిట్ చేశారనమాట. అది నెక్స్ట్ రిలేటివ్ డెసిషన్స్ ఎక్స్టర్నల్ ఆడిటర్ మేక్స్ రిగార్డింగ్ ఇంటర్నల్ ఆడిట్ ఫంక్షన్ యాజ్ పర్ దిస్ ఎస్ఏ. ఇంకేమైనా ఎక్స్టర్నల్ డెసిషన్స్ ఏమన్నా ఉంటే యాజ్ పర్ ఇండేస్ యాజ్ పర్ స్టాండర్డ్స్ ఆన్ ఆడిటింగ్ రిగార్డింగ్ ఇంటర్నల్ ఆడిట్ ఫంక్షన్ అది ఎక్స్టర్నల్ ఆడిటర్ ఏమైనా కన్సిడర్ చేసుకుంటే ఆ పాయింట్స్. సో మొత్తం మీద నీకు ఇంపార్టెంట్ ఏంటంటే 3 పాయింట్స్ అండ్ అసలు సిగ్నిఫికెంట్ జడ్జిమెంట్స్ ఇన్వాల్వ్లో ఇంకో 5 పాయింట్స్ ఉంటాయి. ఆ 5 పాయింట్స్ అనేది ఇంపార్టెంట్. సో మళ్ళీ ఇంకోసారి చెప్తాను. సర్కమ్స్టాన్సెస్ వేర్ ఇంటర్నల్ ఆడిటర్స్ కెనాట్ బి యూజ్డ్ టు ప్రొవైడ్ డైరెక్ట్ అసిస్టెన్స్. ఏవేవి సిగ్నిఫికెంట్ జడ్జిమెంట్స్ ఇన్వాల్వ్. ఆ సిగ్నిఫికెంట్ జడ్జిమెంట్స్ ఇన్వాల్వ్ ఏమేమి ఉంటాయి? అస్సింగ్ రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్, సఫిషియన్సీ ఆఫ్ టెస్ట్ పర్ఫార్మ్డ్, appropriateness of management use of going concern assumption, evaluating significant accounting estimates and evaluating disclosures made in the financial statements. దాని తర్వాత ఏంటంటే హైయర్ అసెసర్ రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్ విచ్ రిక్వైర్స్ మోర్ జడ్జ్మెంట్ దాన్ లిమిటెడ్ జడ్జ్మెంట్. దాని తర్వాత వచ్చి ది వర్క్ ఇన్ విచ్ ఇంటర్నల్ ఆడిటర్ ఆల్రెడీ ఇన్వాల్వ్డ్ అండ్ మేడ్ రిపోర్ట్ టు ద మేనేజ్మెంట్ ఆఫ్ TCWG. అదొక పాయింట్. నెక్స్ట్ పాయింట్ లాస్ట్ ఏంటంటే ఇమ్మెటీరియల్ పాయింట్, అది related to decisions external auditor makes regarding internal audit function as per this essay. అది point. Next, documentation. Audit documentation if external auditor uses internal auditors to provide direct assistance. ఇంటర్నల్ ఆడిటర్స్ని డైరెక్ట్ అసిస్టెన్స్గా తీసుకుంటే డాక్యుమెంటేషన్లో ఏమేమి పాయింట్స్ కన్సిడర్ చేయాలి? రిటర్న్ అగ్రిమెంట్ అబ్టైన్ ఫ్రమ్ ఎంటిటీ అండ్ ఇంటర్నల్ ఆడిటర్స్, అది మనం ఫస్ట్లో ఇందులో చూసాం కదా, మేనేజ్మెంట్ దగ్గర నుంచి ఇంటర్నల్ ఆడిటర్స్ దగ్గర నుంచి. ఆ పాయింట్. ఎవాల్యుయేషన్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ థ్రెట్స్ టు ఆబ్జెక్టివ్ అండ్ కాంపిటెన్స్, ఇందాక కూడా చూసాం పాయింట్. నెక్స్ట్, బేసిస్ ఫర్ డెసిషన్ రిగార్డింగ్ నేచర్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ వర్క్ పర్ఫార్మ్డ్ బై ఇంటర్నల్ ఆడిటర్స్. ఇదైతే ఆ ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేశాం కదా, 3 పాయింట్స్ కన్సిడర్ చేసి జడ్జ్మెంట్ ఇన్వాల్వ్ రిస్క్ ఆఫ్ మెటీరియల్ స్టేట్మెంట్, అది ఆ పాయింట్స్ ఆ డెసిషన్ గురించి, అంటే ఆ డెసిషన్స్ అనేవి ఎలా అరైవ్ అయ్యారు అనే పాయింట్స్ అనమాట. వర్కింగ్ పేపర్స్ ప్రిపేర్డ్ బై ఇంటర్నల్ ఆడిటర్స్ హూ ప్రొవైడ్ డైరెక్ట్ అసిస్టెన్స్, వారు ప్రొవైడ్ చేసిన డైరెక్ట్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేసిన వర్క్ యొక్క వర్కింగ్ పేపర్స్ అనేవి. హూ రివ్యూడ్ ద వర్క్ పెర్ఫార్మ్డ్ అండ్ ద డేట్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ దట్ రివ్యూ. ఎవరు రివ్యూ చేశారు? జనరల్ ఎవరు చేస్తాడు? వీడియో చేస్తాడు, ఎక్స్టర్నల్ ఆడిటర్. అదే పాయింట్. సో ఇంకోటి అడిషనల్ టాపిక్స్ అండి. నేను అడిషనల్ టాపిక్స్ అని ఎందుకు అంటున్నానంటే, ఇది లేటెస్ట్ బుక్ అతుల్ అగర్వాల్ వాళ్ళది. అతను ఏం చేశాడంటే, మామూలు జనరల్గా ఇవ్వాల్సిన టాపిక్స్ మొత్తం ఇక్కడ చేశాడు. ఏవైతే యాడ్ చేయాలనుకుంటున్నాడో ఎక్స్ట్రాగా పాయింట్స్గా, అదేంటే లాస్ట్లో అడిషనల్ టాపిక్స్ అని చెప్పి అన్ని చాప్టర్స్ కలిపి ఒక దగ్గర ఇచ్చేసాడు అనమాట. సో అందువల్ల ఏంటంటే ప్రతిసారి ఉందా లేదా చూసుకోవాలి. నాకు ఉంది దీంట్లో ఒక టాపిక్, అది SS610. సో ఇది 2 టాపిక్స్ ఉన్నాయి, చూద్దాం. వర్క్ ఆఫ్ ఇంటర్నల్ ఆడిట్ ఫంక్షన్ దట్ కెన్ బి యూజ్డ్ బై ఎక్స్టర్నల్ ఆడిటర్. ఏటి వేటిల్లో ఎక్స్టర్నల్ ఆడిటర్ యూజ్ చేసుకోవచ్చు? ఏమి యూజ్ చేసుకోవచ్చు? రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్ తక్కువగా ఉండాలి, జడ్జ్మెంట్ అనేది కూడా తక్కువగా ఉండాలి, ఆబ్జెక్టివిటీ అండ్ కాంపిటెన్స్ అనేది కాంప్రమైజ్ అవ్వకూడదు. సో ఆ వర్క్స్ ఏంటి? ఇప్పుడు అదేంటంటే జనరల్ రూల్, ఇక్కడ ఏ వర్క్స్ యూజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నాడు. ఎగ్జాంపుల్స్ ఎలాగనమాట. వర్క్ ఆఫ్ ఇంటర్నల్ ఆడిట్ ఫంక్షన్ దట్ కెన్ బి యూజ్డ్ బై ఎక్స్టర్నల్ ఆడిటర్ ఇంక్లూడ్ ద ఫాలోయింగ్. ఏ వర్క్స్ అని యూజ్ చేసుకోవచ్చు? టెస్ట్ ఆఫ్ ఆపరేటింగ్ ఎఫెక్టివ్నెస్ ఆఫ్ కంట్రోల్స్, సబ్స్టాంటివ్ ప్రొసీజర్స్ ఇన్వాల్వ్ లిమిటెడ్ జడ్జ్మెంట్, observation of inventory counts, testing of compliance with regulatory requirements, audit of review of insignificant components of group. So 5 points. Effectiveness of controls testing దగ్గర, limited judgment దగ్గర, and inventory counts and physical verifications ఉంటాయి కదా వాటి దగ్గర. నెక్స్ట్, కంప్లైన్స్ విత్ రెగ్యులేటరీ రిక్వైర్మెంట్స్, ఈ లీగల్ లాస్, PF, ESI ఆ పేమెంట్స్ దగ్గర. అండ్ ఆడిట్ ఆఫ్ రివ్యూ ఇన్సిగ్నిఫికెంట్ కాంపోనెంట్స్, ఇన్సిగ్నిఫికెంట్ సబ్సిడరీస్ ఏవైనా ఇమ్మెటీరియల్ ఉంటాయి కదా, అవి వెరిఫై చేస్తాయి ఆడిట్ చేసిన వాటి కోసం. సో ఈ 5 పాయింట్స్ దగ్గర ఏంటంటే మనం ఎక్స్టర్నల్ ఆడిటర్ అనే వర్డ్ ఇంటర్నల్ ఆడిటర్ వర్క్ అని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్, ఫ్యాక్టర్స్ ఫర్ ఎవాల్యుయేటింగ్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ థ్రెట్స్ టు ఆబ్జెక్టివిటీ ఆఫ్ ఇంటర్నల్ ఆడిటర్. మనం ఇందాక చూసాం, ఆడిటర్ అనే వర్డ్ ఎవాల్యుయేట్ చేయాలి రిగార్డింగ్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఆబ్జెక్టివిటీ అండ్ కాంపిటెన్స్ ఆఫ్ ఇంటర్నల్ ఆడిట్ ఫంక్షన్ అండ్ ఇంక్వైర్ వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ది ఇంటర్నల్ ఆడిట్ ఫంక్షన్ అండ్ ది మేనేజ్మెంట్, and because it will leads to the compromise of objectivity. సో ఈ పాయింట్ అని మనం చూసాం, నేచర్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ వర్క్ టు బి పెర్ఫార్మ్డ్ అని చెప్పేది. సో దానికి ఫ్యాక్టర్స్ అంటే ఆబ్జెక్టివిటీ అనేది కాంప్రమైజ్ అయ్యేదానికి ఫ్యాక్టర్స్ ఏమేమి కన్సిడర్ చేసుకోవాలి ఎవాల్యుయేట్ చేసేదానికి అని పాయింట్స్ అనమాట. ఇన్ ఎవాల్యుయేటింగ్ ఎగ్జిస్టెన్స్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ థ్రెట్స్ టు ఆబ్జెక్టివిటీ ఆఫ్ ఇంటర్నల్ ఆడిటర్
ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్ మే బి రెలవెంట్. Extent to which internal audit function, organized status and relevant policy and process supports objectivity of internal auditors, family and personal relationships with individual working in entity, association with the division or department to which the work relates, significant financial interest in entity other than remuneration consistent with other employees. సో ఫస్ట్ లాస్ట్ నుంచి చూద్దాం. లైక్ సిగ్నిఫికెంట్ ఫైనాన్షియల్ ఇంట్రెస్ట్ ఇక్కడ ఏంటంటే అతను రెమ్యూనరేషనే కాకుండా ఇంకేదైనా వస్తుంది. ఎదురు కార్, ఇది చేసేయండి మీకు కార్ ఇప్పిస్తాను, ఇది చేసేయండి మీకు ఫ్లాట్ ఇచ్చేస్తాను. సో ఇలాంటివి అనమాట. నెక్స్ట్ అసోసియేషన్ విత్ డివిజన్ ఆర్ డిపార్ట్మెంట్ ఇన్ ఎంటిటీ టు విచ్ ది వర్క్ రిలేట్స్. సో ఆ డిపార్ట్మెంట్ అనే దానికి అసోసియేటెడ్గా ఉన్నాడు అంటే ఏంటి, లైక్ సింపుల్గా చెప్పాలి రిలేటివ్ లాగా ఉన్నాడు అనమాట. అప్పుడు ఏంటది అక్కడ అతని ఇండిపెండెన్స్ అనేది దెబ్బతింటుంది. అదో పాయింట్. నెక్స్ట్ ఫ్యామిలీ అంటే పర్సనల్ రిలేషన్షిప్స్ విత్ ఇండివిజువల్ వర్కింగ్ ఇన్ ఎంటిటీ. సో అక్కడ వర్క్ చేసే ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ CEO పొజిషన్ కాకపోయినా MD పొజిషన్ ఏదైనా ఉందనుకోండి, అతనితో ఫ్యామిలీ రిలేషన్షిప్ ఆర్ పర్సనల్ రిలేషన్షిప్ ఆర్ ఫ్రెండ్స్ అనుకోండి, అప్పుడు ఏమవుతుంది అక్కడ కూడా ఇండిపెండెన్స్ అనేది దెబ్బతింటుంది. దానివల్ల ఏం చేస్తారు, ఆబ్జెక్టివిటీ అనేది కాంప్రమైజ్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఆర్గనైజేషన్ స్టేటస్ అండ్ రిలవెంట్ పాలసీ అండ్ ప్రాసెస్ సపోర్ట్స్ ఆబ్జెక్టివిటీ ఆఫ్ ఇంటర్నల్ ఆడిట్స్. ఇది మనం ఫస్టే మాట్లాడుకున్నాం. ఇది ఇండిపెండెన్స్ అనేది దెబ్బతీస్తుంది. మామూలుగా ఏదైనా అబ్జర్వేషన్స్ అనే ఫైండ్ అవుట్ చేసినప్పుడు డైరెక్ట్గా ఆడిట్ కమిటీకి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి ఇస్తే ఇండిపెండెన్స్ అనేది ఉంటుంది. కాబట్టి ఆబ్జెక్టివిటీ అనేది కూడా ఫుల్ఫిల్ అవుతుంది అని చెప్పి మనం ఇంత డిస్కస్ చేసాం. అదే పాయింట్ ఇదనమాట. సో ఈ 4 పాయింట్స్. సో ఇంపార్టెంట్ ఇది కూడా, ఎందుకంటే వర్క్ ఆఫ్ ఇంటర్నల్ ఆడిట్ ఫంక్షన్ దట్ కెన్ బి యూజ్డ్ బై ఎక్స్టర్నల్ ఆడిటర్ అన్నప్పుడు ఈ 5 పాయింట్స్ రాయాలి. ఎఫెక్టివ్నెస్ ఆఫ్ కంట్రోల్స్, ప్రొసీజర్స్ ఇన్వాల్వ్ లిమిటెడ్ జడ్జ్మెంట్, ఇన్వెంటరీ అకౌంట్స్, కంప్లైన్స్ విత్ రెగ్యులేటరీ రిక్వైర్మెంట్స్, సిగ్నిఫికెంట్ కాంపోనెంట్స్ ఆడిట్. ఈ పాయింట్ అనేది ఇంపార్టెంటే. ఈ ఫ్యాక్టర్స్ ఎవాల్యుయేటింగ్ అనేది పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు, ఎందుకంటే మనం ప్రీవియస్ చదువుకున్నాం చూసారా, అవే పాయింట్స్ ఒక 2-3 రాసినా కానీ మనకి హాఫ్ మార్క్స్ అనేది పడిపోతాయి. నెక్స్ట్ ఇంకా ఇలా చాప్టర్ ఈ 16లో మాత్రం ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్ అని అనిపిస్తుంది. సో ఫైనల్లీ ఇదనమాట. నెక్స్ట్ ఎస్ఏ 620 చూద్దాము. ఎంతసేపు పట్టింది, 20 minutes పట్టిందా? ఓకే. ఎస్ఏ 620 అనేది కూడా నేను తర్వాత రికార్డ్ చేస్తాను. దాంతో డైరెక్ట్గా ఎస్ఏ 700కి వెళ్ళిపోదాం. ఇంకంతే వరుసగా వెళ్ళిపోదాం. 600 అయిపోతే 700, దాంతో 800, దాంతో స్పెషల్ ఆడిట్స్ ఉన్నాయి, స్పెషలైజ్డ్ ఉన్నాయి కదా, SRS అవి ఉన్నాయి కదా, అవి చేద్దాం. దాని తర్వాత 200, 500కి వద్దాం. ఓకేనా?